भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। जय श्री राम। 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 जय सीताराम। जय सीताराम। जय सीताराम। जय सीताराम। जय सीताराम। जय सीताराम। సార్ మీ పేరు? అన్న మీ పేరు? అనిల్ బాబు. మీ పేరు? మీ దేవురు అన్న? ఏ జిల్లా? ఏ స్టేటు? ఎంతమంది వచ్చారన్న మొత్తం? ఎప్పుడు వచ్చారు? డేటు మంత్ ఇయర్. ఇవాళ 18వ తారీఖు. మీరు ఎప్పుడు వచ్చారు? 17వ తారీఖు ఆగస్టు 2020 వచ్చారు. సో మీరు వచ్చినప్పుడు మన హిందూ ధర్మశాస్త్రం వాళ్ళు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, మీకు ఎలా ఉంది, మీరు ఏమేం చేశారు ఒకసారి మీ మాటల్లో? హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మేము ఇక్కడ కోచింగ్లోనే ఫోన్ చేసామండి, వాళ్ళకి కలిసాము. వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఫోన్ నెంబర్ ఇచ్చి అడ్రస్ చెప్పారు, పలానా దగ్గరకు వచ్చామండి. దానిలోనే వాళ్ళు కలిసాము. కలవగానే వాళ్ళు రూమ్ తీసుకెళ్లి రూమ్ అనేది చూపించారు. అకామిడేషన్ మొత్తం ముందుగానే చెప్పారు, ఫ్రీ అని. ఫుడ్ కూడా ఫ్రీ అని చెప్పారండి. కాకపోతే ఏంటంటే అక్కడ మెటీరియల్ మొత్తం ఉంటుంది, మనం స్వయంగా వండుకోవాల్సింది గొప్ప ఉంటుంది. అందుకని చెప్పేసి మీరు రాగానే రూమ్ చూపించారు, మీకు నచ్చిన రూమ్ లో ఉండమని చెప్పారు. అకామిడేషన్ కానీ రూమ్ వసతులు కానీ అన్ని సౌకర్యంగా ఉన్నాయండి. అమ్మ, ఆడవాళ్ళ సేఫ్టీ పర్పస్ రాత్రి ఎలా ఉందమ్మా? మేము ఇబ్బంది కలగడం కానీ ఏమైనా అసౌకర్యం కలగడం ఉందా? సేఫ్టీ పర్పస్ బాగానే ఉందా? అంటే ఎవరైనా వచ్చి ఉండొచ్చా? సో ఫుడ్ వండుకుందన్నారా? ఆ వండుకునే టైంలో తినే టైం మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా? సో ఓవరాల్ మీకు ఇంట్లో ఉన్నట్టుందా, ఏదైనా హోటల్లో ఉన్నట్టుందా అన్న? మీకు ఎలా అనిపించింది అన్న ఆ బాత్రూమ్స్ కానీ రిసీవ్ చేసుకోవడం కానీ మిమ్మల్ని మాట్లాడే విధానంలో కానీ ఎట్లా? ముందుగానే ఫోన్ చేసాము, వాళ్ళు వచ్చిన ప్రతిసారికి కాల్ చేస్తూనే ఉన్నారు. వచ్చిన తర్వాత ఈ పలానా రైట్ తిరగండి లెఫ్ట్ తిరగండి అని డైరెక్షన్ కూడా చెప్పారు. అర్థం కాకపోతే వచ్చిన వెంటనే కాల్ చేశాక పైకి వచ్చేసి మీరు ఏ రూమ్ లో ఉంటారో ముందు మీరే డిసైడ్ చేసుకుని అన్నారు. మేము రూమ్ సెలెక్ట్ చేసుకున్నాక రూమ్ కి వచ్చేసి ఇక్కడ ఫుడ్ గురించి అడిగినప్పుడు సార్ మీరే తయారు చేసుకోవచ్చు మీ ఓన్ గా అని చెప్పారు. మేము అంతటా మేము ఓన్ గా మేము ఫుడ్ తయారు చేసుకుని తిన్నాం. అన్న మిమ్మల్ని ఏమైనా డిమాండ్ చేయడం కానీ ఏమైనా జరిగిందన్న మీకేనా? మనిషి అనుసరించాల్సిన బాధ్యత లోకంలో తన ధర్మాన్ని కాపాడు. శక్తిని పూజిస్తే విజయం ఖాయం అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ధర్మాన్ని రక్షిస్తే మీరు అందుకోండి, మీరు కూడా అందుకోండి. శ్రీరాముడు చెప్పాడు. అందుకే మనల్ని రక్షించే మన కర్తవ్యం. హిందూ ధర్మాన్ని నిలబెట్టగల పార్టీకి ఓటేయండి. హిందూ ధర్మసత్రాన్ని సంప్రదించండి. మనం ఏం కొనుక్కున్నా ఏం తిన్నా ఏం చేసినా కూడా మన హిందూ షాపుల దగ్గరే అవి తీసుకుందాం. మన హిందూ ధర్మాన్ని కాపాడదాం. వందే మాత్రం 3 సార్లు అందరూ. భారత్ మాతాకి జై శ్రీరామ్.